కరివేపాకు మొక్క మంచిగా పెరగడానికి ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి. ఇట్లా ఒత్తుకునేటప్పుడు కూడా ఈజీగా అయిపోతాయి. పూరి చేసేటప్పుడు ఎక్కడ కూడా హోల్స్ లేకుండా ఉంటేనే మీకు మంచిగా పూరీలు పొంగుతూ వస్తాయి. పూరి వేసేటప్పుడు ఆయిల్ అయితే బాగా హీట్ మీద ఉంటేనే పూరి మనకి బాగా పొంగుతుంది. ఇట్లా లోపలికి ప్రెస్ చేసుకుంటా ఒకవైపు ప్రెస్ చేస్తే ఈజీగా ఈ విధంగా అయితే పొంగుతుంది పూరి. అండ్ ఒకసారి టర్న్ చేసేసుకుంటే సరిపోతుంది అంతే. అంటే ఇప్పటికి నేను 2 to 3 టైమ్స్ అయితే తీసాను. మళ్ళీ మంచిగానే ఫ్లవర్స్ వచ్చాయి. మళ్ళీ ఆకులు వచ్చేస్తే ఇంకా మళ్ళీ ఫ్లవర్స్ రావడం ఆగిపోతుంది. ఈ మల్లెపూలు చెట్టుకి నేను మొత్తం ఆకులన్నీ తీసేసాను. మళ్ళీ మంచిగా వస్తుంది, గ్రో అవుతుంది అని చెప్పి తీసిన తర్వాత కొద్దిగా అయితే అయింది. మళ్ళీ త్వరగానే వచ్చేస్తున్నాయి ఆకులన్నీ, కానీ ఫ్లవర్స్ మళ్ళీ రావట్లేదు. ఇక్కడైతే 2 ఉన్నాయి. ఇది వెజిటబుల్ కట్టరు. చూద్దాము దీంతో ఆనియన్స్ ఎలా కట్ అవుతాయో చూద్దామని చెప్పి తీసుకున్నాను. అసలు ఇది వర్క్ అవుతుందో లేదో అని. అయితే ఆల్రెడీ నేను ఒకసారి కట్ చేశాను. కొంచెం అంత ఫాస్ట్గా అయితే ఏమీ అవ్వలేదు, నార్మల్గానే అవుతుంది. మనం నార్మల్గా కట్ చేస్తే ఎంత టైం పడుతుందో అంతే అవుతుంది ఆల్మోస్ట్. ఇందులోనైతే ఈ బ్లేడ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు చూపిస్తాను ఎట్లా కట్ అవుతుందో. పెద్ద టైం అయితే సేవ్ అయ్యేటట్టు ఏం నాకు కనిపించట్లేదు. ఎందుకంటే నార్మల్గా మనం ఆనియన్స్ కట్ చేసి దానిపైన పొట్టు తీసి మళ్ళీ ఇందులో పెట్టి అప్పుడు నొక్కితే అంటే మంచి షేప్లో రావడానికి అయితే యూజ్ అవుతుంది, కానీ టైం సేవ్ చేయడానికి అంత యూజ్ అవుతుందని అయితే నేను అనుకోవట్లేదు. ఆనియన్స్ని ఇట్లా కట్ చేసి ఇట్లా పీల్ తీసేసుకొని మళ్ళీ దీన్ని కట్ చేసి 4 ముక్కలు కట్ చేసి ఇలా కట్ చేసుకున్న తర్వాత అప్పుడు దీంట్లో పెట్టి ప్రెస్ చేయాలి. అప్పుడు మనకి కట్ అవుతుంది. మళ్ళీ దీన్ని క్లీన్ చేసుకోవాలి మనం. ఇదంతా ఎక్కువ పెద్ద నాకు టైం ప్రాసెస్ లాగానే, టైం టేకింగ్ లాగానే అనిపిస్తుంది ఇదంతా కూడా. ఇది సెట్ చేయడానికి టైం పడుతుంది, మళ్ళీ క్లీనింగ్ కూడా చేసుకోవాలి దీంతో. నాకైతే అంత యూజ్ అయ్యేటట్టు ఏమనిపించలేదు ఇది. ఒక ఆనియన్ని 4 ముక్కలు చేసి ఒకటి ఇందులో పెట్టి ఇట్లా ప్రెస్ చేయాలి. నాకైతే ఇది కూడా నాకు రాలేదు. అందుకని నేను మా తమ్ముడిని పిలిచి ఇలా కట్ చేయించాను. ఇలా కట్ చేస్తే అయింది. ఒకటేసారి ఒక 4-5 పీసెస్ పెట్టి కట్ చేస్తామంటే అస్సలు ప్రెస్ అవ్వదు. తీసుకోవచ్చు. టమాటాస్ కూడా కట్ చేసేసాను ఇందులోని. కానీ దీంతోనైతే కొంచెం టైము సేవ్ అవుతుందని ఏమీ లేదు. కాకపోతే కటింగ్ పీసెస్ ఉంటాయి కదా, అవి మంచి షేప్లో రావడానికి అయితే యూజ్ అవుతుంది. టైం మాత్రం పెద్దగా ఏమీ సేవ్ అయినట్టుగా నాకేం అనిపించలేదు దీంతో. రోజు మార్నింగ్ టిఫిన్లోకి నేను పూరి చికెన్ కర్రీ చేస్తున్నాను. కర్రీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. సైడ్ వాళ్ళకి ఎక్కువగా తెలియకపోవచ్చు, కానీ ఆంధ్ర సైడ్ అటువైపు అయితే ఎక్కువగా పూరి చికెన్ కర్రీ కాంబినేషన్ తింటారు. మందికి తెలీదు. నేను మొన్న రీసెంట్గా మా బ్రదర్కి చెప్పాను అనమాట, ఇట్లా పూరి చికెన్ కర్రీ కాంబినేషన్ బాగుంటుందంటే, అవునా మేము అసలు ఎప్పుడు తినలేదు, ఆ కాంబినేషన్ మాకు తెలియదు అని అన్నారు. అప్పుడు నాకు తెలిసిందనమాట, అంటే చాలామందికి ఇది తెలీదు, ఈ కాంబినేషన్ తెలీదు అని చెప్పి. కాబట్టి కొద్దిగా గ్రేవీ ఎక్కువ కావాలని చెప్పి నేను టమాటాస్ ఆనియన్స్ కొద్దిగా ఎక్కువే వేసి కట్ చేసి పెట్టాను. పూరికి పిండి కూడా కలిపి పెట్టేశాను. ఇంకా పూరికి ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి నేను వీటిని. ఇది కూడా మళ్ళీ టైం పడుతుంది కదా, అంటే మరీ ఎక్కువగా ఆనియన్స్ ఉండినప్పుడు, ఏమైనా ఫంక్షన్స్ అయినప్పుడు అలాంటప్పుడు ఇది యూజ్ అవుతుందని అయితే నాకు అనిపించింది. రెగ్యులర్గా మనకి వంటకి 1-2 ఆనియన్స్ కట్ చేయడం కోసం ఇది యూజ్ చేయాల్సిన అవసరం లేదని అయితే నాకు అనిపిస్తుంది. చేసుకోవడం బెటర్ అయితే అనిపించింది నాకైతే. చూద్దాం మళ్ళీ అంతా క్లీన్ చేసుకోవాలి. మళ్ళీ ఇది మళ్ళీ ఎన్ని ప్లేట్స్ యూజ్ చేసి అని కూడా క్లీన్ చేసుకోవాలి అదనమాట. నేను స్టార్టింగ్లో మనీ ప్లాంట్ వేసాను కదా, అది ఇంతవరకు అయితే అయింది. ఎండలకు బాగా ఎండిపోయి ఇప్పుడు మళ్ళీ చిగురిస్తుంది చూడండి అనమాట. బాగానే గ్రో అవుతుంది అనిపించింది నాకైతే. ఈ చెట్టుకి మల్లెపూలు కాసాయేమో చూద్దామని వచ్చాను.
ఒక్కటి కూడా లేదు. అంటే ఆకులు మొత్తం తీసేసి మళ్ళీ నేను వీటిని మళ్ళీ గ్రో అవుతాయేమోనని చూశాను, కానీ అయితే అవ్వలేదు. ఇక్కడైతే పార్ట్స్ ఉన్నాయి, ఏవైనా మంచిగా క్లీన్ చేసి ఏదైనా మొక్కలు వేద్దాము అని అయితే అనుకుంటున్నాను. కరివేపాకు అయిపోయింది, కర్రీలో కొద్దిగా కరివేపాకు కావాలని కొద్దిగా అయితే తీసుకుంటున్నాను నేను. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు ఇట్లానే ఉంచేస్తాను, ఇంకెప్పుడు మరైతే తీయను. పూరీలకి పిండి అయితే కలిపి పెట్టేశాను. ఇలాగా పూరీలు చేద్దామని. పూరీ చికెన్ కర్రీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఎవరైనా ఇప్పుడు తినని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం కామెంట్ చేసి చెప్పండి. ఇప్పటి వరకు పూరీ చికెన్ కర్రీ కాంబినేషన్ ఎవరైతే తినలేదో వాళ్ళైతే నాకు కామెంట్ చేయండి, వీడియో చూసిన వాళ్ళు. ఇట్లా రౌండ్గా, ఈ షేపు అంత రౌండ్గా రాపోయినా పర్లేదు, కానీ మధ్యలో ఎక్కడ కూడా హోల్స్ ఉండొద్దు. హోల్స్ ఉన్నాయంటే మీకు పూరీ పొంగదు. గట్టిగా కలిపేస్తూ ఉంటారు, గట్టిగా కలపొద్దు, అలాగని మరీ సాఫ్ట్గా కలపొద్దు, సెమీ సాఫ్ట్ ఉండాలి. ఇదైతే కొద్దిగా గట్టిగానే అయింది. నేను ఈ పిండి ఇంకటి ఈ పిండిని నేను కలపలేదు, మా బ్రదర్ చేత కలిపించి పెట్టాను, అందుకే కొంచెం గట్టిగా కలిపేశాడు. మరీ తిక్కుగా ఉండద్దు, అలాగని మరీ పలుచగా ఉండద్దు. ఈ టైప్లో అయితే ఉంటే పర్ఫెక్ట్గా వచ్చినట్టు అనమాట. కొంతమంది మరీ లావుగా చేసేస్తారు, లావుగా చేస్తే తినడానికి అంత బాగుండదు. పలుచగా చేశారంటే ఆయిల్లో వేయంగానే అప్పడాల్లాగా అయిపోతాయి. అందుకే అలా ఉండద్దు, ఇలా ఉండద్దు. మీకు మళ్ళీ ఇంకోటి ఏంటంటే హోటల్ స్టైల్లో లాగా రావాలి అంటే కొద్దిగా మైదా యాడ్ చేసుకోండి. మైదా కొద్దిగా యాడ్ చేసుకుంటే హోటల్లో లాగా వస్తాయి. హోటల్స్లో ఎక్కడైనా సరే పూరీలో మైదాతోనే చేస్తారు. గోధుమ పిండి కలిపితే ఎక్కడైనా కలపచ్చు, కానీ మ్యాక్సిమం మైదాతోనే చేస్తారు. మనం మైదాతో తినం కాబట్టి ఇట్లా గోధుమ పిండితో హెల్తీగా ఇట్లా చేసుకోవచ్చు. ఇందులోనూ మీకు ఆ టేస్ట్ రావాలంటే కొద్దిగా మీరు మైదాని యాడ్ చేసుకోవచ్చు. ఒక 2-3 టేబుల్ స్పూన్ల మైదా చేసుకుంటే సాఫ్ట్గా బాగా వస్తాయి. నేనైతే ఇందులో ఏమీ వేయలేదు, ఓన్లీ గోధుమ పిండితో మాత్రమే చేస్తున్నాను. ఇంతకు ముందు అయితే నేను చేసేదాన్ని అలాగా. ఇప్పుడు పిల్లలు కూడా తింటారు కదా, మైదాని కొద్దిగా తగ్గిద్దామని చెప్పి. చూసారా, వేసిన ప్రతి పూరి కూడా ఇలానే పొంగుతుంది. అదే ఎక్కడ కూడా హోల్స్ లేకపోతేనే పూరి పొంగుతుంది, హోల్స్ ఉంటే మాత్రం పూరి పొంగదు. చూస్తున్నారు కదా, మంచిగా పొంగింది ఈ పూరి అయితే. నెక్స్ట్ మళ్ళీ మనము పూరి వేసేటప్పుడు కొద్దిగా గ్యాప్ ఇవ్వాలి, ఎందుకంటే పూరి వేసి తీసాం కాబట్టి. ఇప్పుడు ఈ టైంలో ఏంటంటే మళ్ళీ ఆయిల్ కొద్దిగా అదే హీట్ తగ్గిపోతుంది అనమాట. ఒక 2 మినిట్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ పూరి వేస్తే అప్పుడు పొంగుతుంది. వెంటనే వేసేసారంటే మళ్ళీ పొంగదు నెక్స్ట్ వేసే పూరి. ఇప్పుడైతే ఇంకొక పూరి వేసి చూపిస్తాను, చూడండి. ఇటువైపు ఇలా ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకుంటే మీకు మొత్తం పూరి అంతా కూడా ఈజీగా పొంగిపోతుంది. చూడండి, మంచిగా పొంగింది కదా ఈ పూరి కూడా. ఇంకా టర్న్ చేసేసుకోవటమే. ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మాత్రం మంచిగా పూరీలు చేసేస్తారు. స్టార్టింగ్ చాలామందికి పూరీలు చేయటం రాదు అని చెప్తూ ఉంటారు, కానీ చాలా ఈజీ ఇది. పూరీ రెడీ అయిపోయింది. ఇదిగోండి, ఇది పూరీ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేసి చెప్పండి.